పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులకు సంబంధించి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవరైతే హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళకి సన్మానాలు చేయడం, వాళ్ళకి ఆ ర్యాంకులు ప్రకటించడం, పేపర్లలో టీవీల్లో భారీగా 1 1 1 2 2 2 లేకపోతే 1000కి 980 990 మాదే 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 అని అరుస్తా కేకలేస్తా అడ్వర్టైజ్మెంట్లు నడుస్తే వాళ్ళని ఆ తర్వాత ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి తీసుకెళ్ళటం, వాళ్ళ చేత సన్మానింప చేయటం ఇదొక ప్రహసనం దశాబ్దాలుగా నడిచింది. అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు, ప్రభుత్వ కళాశాలల్లో హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులని ప్రోత్సహించేటటువంటి కార్యక్రమాన్ని నారా లోకేష్ తీసుకున్నారు. వాళ్ళందరినీ పిలిపించి సన్మానించి భోజనాలు పెట్టి వాళ్ళతో మమేకం కావడం. ఎలాగా? మీ అమ్మా నాన్నల గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమనుకుంటున్నారు, విద్యా సంస్థల్లో సంస్కరణలు ఏం చేయాలనుకుంటున్నారు, ఇలాంటి ఒక చక్కటి వాళ్ళనే వాళ్ళ మీద రాయమని చెప్పారు. మీకు హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్లు, మరి ఇక్కడ బెజవాడ ఇట్లాంటి చోట్ల కూడా కొన్నిట్లో ఉన్నాయట. ఈ దాన్ని ఏమంటారు, కార్పొరేట్ స్టైల్ ఆఫ్ రెస్టారెంట్స్. మనం తిన్న తర్వాత అక్కడ ఒక గోడ పెట్టుంటుంది, ఆ గోడ మీదన ఇక్కడ మన దగ్గర పేపర్లు పెట్టుంటాయి అనమాట. అది ఎట్లా ఉంది అన్నటువంటిది టేస్ట్ రాసి అక్కడ అతికించడం అన్నటువంటిది. అట్లాగా ఇక్కడ ఈ వ్యాపార సంస్థలు చేస్తాయి, కానీ అవి వాళ్ళు చూసి దాంట్లో మార్పు చేర్పు చేసుకుంటారు. కానీ విద్యా వ్యవస్థలో అట్లాంటి ప్రయత్నం చేయలేదు ఇంతవరకు. లోకేష్ ఆ ప్రయత్నం చేశారు. ఆ పిల్లల యొక్క మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళ యొక్క ఆలోచన అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పిల్లలు వాళ్ళు ఏం చెప్తారులే అని కాకుండా అది ఆ విషయంలో లోకేష్ని అభినందించాలి.